మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో డిఎస్సి అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంకు రెండవ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు అమరా నాగయ్య, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రిలే నిరాహార దీక్షలు విద్యార్థి విభాగం, ఎస్సీ అట్లాగే యువజన విభాగం నిరాహార దీక్షలో కూర్చున్నారు. దేనికి కారణం అనగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ మన ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారి అధ్యక్షతన యువజన విభాగం, విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఈరోజు దిగురాల మండలం నుంచి రెండో రోజు రిలే నిరాహార దీక్షగా దిగురాల మరియు మంగళగిరి మండలాల నుంచి రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి విభాగానికి, యువజనులకు, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన దొంతి వేమారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మంగళగిరి పట్టణం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేపడతా ఉంది. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈరోజు దుగ్గిరాల మండలం నుంచి శివగోపయ్య అన్న అధ్యక్షతన ఈరోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. అలాగే దీనిలో భాగస్వాములుగా మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం డిఎస్సి పేరుతో, మెగా డిఎస్సి పేరుతో వాళ్ళు చేసిన దగాని ప్రజలందరూ కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఈ దగా డిఎస్సి మీద జరిగిన అక్రమాలన్నిటి మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనికి నైతికంగా బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని, అలాగే అన్ని వర్గాలని కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం విద్యార్థులను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది. దానిలో భాగంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు ప్రతి నెల ఇస్తానన్న నిరుద్యోగులకు